ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు. ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును విశ్లేషించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ మాటను బట్టి మానవుల పట్ల దేవుని ఉద్దేశము అనే అంశము ద్వారా మానవుని జీవితాలను దేవుడు ఏ విధమైనటువంటి ప్రాముఖ్యతను తెలియజేయుచూ ఉంటున్నాడు. ఆయన ప్రత్యక్షతను అనుభవించుటకు, ఆధ్యాత్మిక నీతి క్రియలను గ్రహించుటకు, ఆయన ఏర్పరచుకున్న స్థలము లేదా సన్నిధి దాని యొక్క ప్రాముఖ్యత ఏమై ఉన్నది అని గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నది. స్నేహితులారా, మానవ జీవితాలను పునరుద్ధరించగలిగిన, మేల్కొల్పగలిగిన, దైవభక్తిని కలగజేయగలిగిన స్థలాలుగా నేడు ఆలయాలను మనం చూస్తూ ఉంటున్నాం. నాటి కాలం నుంచి నేటి కాలం వరకు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులు, వ్యక్తిత్వాలు సమాజమును గుర్తించగలుగుతాయి, విలువలను గ్రహించగలుగుతాయి, నీతి న్యాయములను విశ్లేషించగలుగుతాయి. దైవభక్తి కోల్పోయిన అజ్ఞానము కలిగినటువంటి హృదయాలు అనేటివి వీటిని గ్రహించలేనటువంటివిగా ఉంటాయి అనేది జ్ఞాపకం చేస్తూ, అలాంటి ఆలయాలను లేదా అలాంటి ప్రత్యక్షత దేవుడు ఏర్పరచుకున్న స్థలాలను లేదా అలాంటి ఆలయాలుగా మార్చబడినటువంటి హృదయాలను నేడు మానవుడు ఏ విధంగా నాశనము చేయుచున్నాడు. ఈ నాశనము చేయబడుచున్నటువంటి ఆలయాల సంబంధమైన లేదా శరీర సంబంధమైన ఈ ఆయన గృహముగా మార్చబడినటువంటి జీవితాల పట్ల దేవుడు ఏ విధమైనటువంటి కార్యమును జరిగిస్తాను అని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఎవడైనను ఆలయమును పాడు చేసిన ఎడల నిశ్చయముగా నేను పాడు చేస్తాను అనే విధంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా అక్కడ 3 విషయాలు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మొదటిది, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల. రెండవది, దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైన ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇటు సందర్భంలో ఈ సంఘానికి, ఈ కొరింథీ సంఘానికి ఈ విధంగా మాట్లాడవలసిన అవసరత ఎందుకు ఏర్పడ్డది? ఈ విధంగా హెచ్చరించవలసినటువంటి స్థితి ఎందుకు కల్పించబడ్డది అనే ఆలోచన మనం చేసినప్పుడు ఎన్నో విషయాలు మనం గమనించవలసిన అవసరత ఉన్నది. ఇంతగా పౌలు హెచ్చరించుటకు దారితీసినటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు ఇదే కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 10-12 వచనాలను మనం గమనించినప్పుడు, సంఘము అనే శరీరములో లేదా దేవాలయము అని పిలువబడేటటువంటి ఆ సంఘములో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే, కక్షలు, పగలు, ఏకత్వము లేకపోవడము, అలాంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్కరుగా విడిపోయి, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేపా వాడను, నేను క్రీస్తు వాడను అని విభజన తాత్పర్యములను కలిగి సంఘములో వారు కలిసి ఉన్నప్పటికీ, మేము దేవాలయానికి సంబంధించిన వారమని చెప్పుకుంటున్నప్పటికీ అక్కడ ఏకత్వము అనేది, ఐక్యత అనేది విఘాతము కలిగినటువంటి సంఘటన మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీలో కక్షలు, మీలో పగలు, మీలో విభేదములు, మీలో కోపములు, మీలో అహంకారము, మీలో ఈగో గ్రూపుయిజాలు ప్రవేశించి ముక్కలుగా విభాగాలుగా
ఇదిగో నాది నీది నీవారు నావారు అనేటటువంటి పరిస్థితులుగా ఇదిగో సంఘమును మీరు విభజిస్తూ ఉంటున్నారు. ఆయన శరీరం అనేటటువంటి ఆలయానికి విఘాతము కలిగిస్తూ ఉంటున్నారు అని హెచ్చరిస్తూ ఈ మాటను వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే 16వ వచనం అంటున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరగరా. సంఘము అనేది దేవాలయము అనేది క్రీస్తు తాను ఏర్పరచుకున్న విమోచించిన విశ్వాసుల యొక్క సమూహమే సంఘము. కానీ సంఘంలో నేడు ఈ విధమైనటువంటి స్థితి కనిపించట్లేదు. కానీ విభజించు పాలించు అనేటటువంటి విధానానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు సంఘము పాడు చేయబడడానికి ప్రధానమైనటువంటి కారణము ఏమిటి అన్నప్పుడు నాయకత్వము లోపము, దైవజ్ఞాన అవగాహన కల్పించలేని సేవా పరిచర్యలు, స్వార్థపూరితమైనటువంటి అహంకారపూరితమైనటువంటి జీవపు డంబములు, తద్వారా ఆలయాలుగా మార్చబడవలసినటువంటి హృదయాలు, ఆలయాలుగా దైవభక్తిని ప్రత్యక్షత చూపించవలసినటువంటి దేవుని ఆలయాలు నేడు విచ్ఛిన్నము చేయబడుచు ఎన్నో ప్రమాదకరమైనటువంటి అల్లరికి కారణమవుతున్నటువంటి సంఘటనలను మనము ఎన్నో చూస్తూ ఉంటున్నాం. ఆరాధనలు జరగడానికి కుదవలేదండి, అర్పణలను అర్పించడానికి కుదవలేదండి, బలులను అర్పించడానికి కుదవలేదండి. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను నాయకత్వము కుదవలేదు. ఎంతోమంది నేను సేవ చేస్తున్నా, నేను పరిచర్య చేస్తున్నా, ఇంత గొప్ప ఆరాధనలు జరిగిస్తూ ఉంటున్నా, ఎన్నో కోట్ల కొలది రూపాయలు నేను చెల్లిస్తున్నా అని అనుకుంటున్నారు. కానీ హృదయం అనేటటువంటి ఆలయంలో కక్షలను తీసివేసుకోలేకపోతూ ఉంటున్నారు. హృదయం అనేటటువంటి ఆలయంలో పగ ద్వేషములను తీసివేసుకోలేకపోతూ ఉంటున్నారు. నేను చెప్పిందే జరగాలనేటటువంటి తత్వాన్ని మార్చబడలేకపోతూ ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఆలయము అనే దాని ప్రాముఖ్యత ఏమిటి? దేవాలయము ఏమి చేయగలుగుతుంది? దేవాలయము ఏ విధంగా మనిషిని పునరుద్ధరించగలుగుతుంది? దేవాలయమును మనిషిని దైవత్వంగా అనగా దైవ లక్షణాలలోనికి ఏ విధంగా మార్చడానికి ఇష్టపడుతూ ఉంటుంది అని గ్రహించినప్పుడు యెషయా ప్రవక్త తాను జ్ఞాపకం చేస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 6-7 వచనాలను మనం చూసినప్పుడు అక్కడ దేవాలయ దగ్గరికి ఆరాధించడానికి భక్తుడు యెషయా వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూసినప్పుడు 6వ వచనము లేదా 5వ వచనం మన జ్ఞాపకం చేస్తుంది. ఈ దేవాలయంకు వెళ్ళినప్పుడు జరగవలసినటువంటి కార్యం ఏంటంటే, నాశనము చేయబడకుండా, నాశనానికి లోను కాకుండా, ఇదిగో అల్లరికి, అపవిత్రతకు, గ్రూపిజాలకు, సంఘానికి విఘాతము కలిగించేటటువంటి దృష్టికి దూరముగా ఉండవలసినటువంటి అవసరత ఏమై ఉంది అంటే, మొట్టమొదటిగా విశ్వాసి అనేటటువంటి వ్యక్తి, నాయకత్వం అందించేటటువంటి వ్యక్తి, పరిచర్య చేయవలసినటువంటి వ్యక్తి గ్రహించవలసినటువంటి సత్యం ఏంటంటే, దేవాలయము మన జ్ఞాపకం చేస్తున్నటువంటిది, దేవాలయము మనకు చూపిస్తున్నటువంటి విలువ ఏంటంటే 5వ వచనం మన జ్ఞాపకం చేస్తుంది. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అని తన పాపములను ఒప్పింప చేయాలండి. ఈరోజు ఏ దేవాలయంకు ఆరాధనకు వెళ్తూ పాపములు ఒప్పింప చేయగలరు? పగ ద్వేషాలు విడిచిపెట్టుకోగలుగుతున్నారు? ఇగో అల్లరికి విభజించుటటువంటి వ్యక్తిత్వాలకు ఎవరు మార్చబడుతున్నారండి? ఈరోజు నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను అని దేవుని సన్నిధిని సమీపిస్తున్నప్పుడు గ్రహించగలుగుతున్నాడా? ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అద్దం ముంగడికి మనం వెళ్తాం కదండి. అద్దం ముంగడికి మనం వెళ్ళి నిలబడినప్పుడు మనం ఏమై ఉన్నదో అద్దము చూపిస్తూ ఉంటుంది. అక్కడ సరి చేసుకునేటటువంటి విషయాలు ఎన్నో మనకు బయలుపరచబడతాయి. దేవాలయము అనేది కూడా అలాంటిదే. నీవు సరిచేసేది కాదు, నిన్ను సరిచేసేది, నీ జీవితాన్ని పునరుద్ధరించేది, నీ బలహీనతలను చూపించేది, నిన్ను మేల్కొల్పి ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపించేది. దీనితో మనము ఆటలాడుకుంటున్నాం. ఈరోజు నీతి న్యాయాలు, నైతిక విలువలు, ఆధ్యాత్మిక బలహీనతలు,
ఆధ్యాత్మిక జీవిత నిర్మాణానికి కొదువలు ఎందుకు ఏర్పడుతూ ఉంటున్నాయి అని ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభుల వారు కూడా దేవాలయాన్ని దర్శించినప్పుడు అక్కడ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, వ్యాపార సంబంధమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి. ఏ విధంగా నాశనం చేయబడుతుంది అంటే ఆరాధించడానికి వస్తున్నటువంటి భక్తులకు ఆరాధించేటటువంటి అవకాశాన్ని కల్పించలేనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటున్నాయి. అందుకే ఆయన కొరడా చేసి వారిని బయటికి పడద్రోసి వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ప్రభు నామంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దేవాలయం లాంటి నీ శరీరమును, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమును నీవు ఏ విధముగా విచ్ఛిన్నము చేస్తూ ఉంటున్నావు? నీ అవకాశం కొరకు, నీ పేరు ప్రతిష్టతల కొరకు, నీకు కావలసినటువంటి కార్యములు జరిగించుట కొరకు ఈరోజు దేవాలయాలతో ఆడుకుంటున్నావేమో, ఈరోజు దేవుని సన్నిధి అనేటటువంటి నీ హృదయంతో నీవు ఆడుకుంటున్నావేమో. నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకోవాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుంటూ, మనము దేవుని ఆలయముతో, శరీరం అనేటటువంటి ఆలయంతో ఆడుకుంటున్నామేమో, నాశనానికి మనల్ని మనమే తీసుకొని వెళుతూ ఉంటున్నాము. బలహీనతలను మనం గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నదని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీవు స్వరక్తమిచ్చి సంపాదించిన నీ సంగమయ్యా, ఈ శరీరము అనేది నీవు నా పాపములు కడిగినావు, నన్ను పవిత్రీకరించినావు అని, నీవు నాలో నివసిస్తున్నావని, నా శరీరమే నీ ఆలయమని, ఇదిగో కడగబడినటువంటి బిడ్డలు ఎందరో ఉండి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులు కలిగినటువంటి బిడ్డలు ఏ బలహీనతను బట్టి, ఏ పరిస్థితులను బట్టి ఇదిగో విచ్ఛిన్నము చేయబడుతూ ఉంటున్నారో దయతో వారిని మన్నించుమని, కనికరించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ ఆలయమైనటువంటి శరీరాన్ని, నీ ఆలయమైనటువంటి నీ సన్నిధిని మేము అనాలోచితంగా పాడు చేసిన ఎడల ఇదిగో మమ్మల్ని కనికరించుమని, క్షమించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ గొప్పతనాన్ని, నీ ప్రేమను, నీ ఆలయము, నీ సన్నిధి యొక్క విశిష్టతను మేము కాపాడుకోలేనటువంటి వారిగా ఉంటే దయతో మన్నించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా నీ ఆలయాలు దర్శిస్తున్నటువంటి ప్రతి బిడ్డలో ఒక యెషయా ప్రవక్తకు ఇచ్చినటువంటి దర్శనము వారికి ఇచ్చి వారిని లేవనెత్తుమని, వారిని పునరుద్ధరించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను, దుఃఖముతో ఉన్నటువంటి బిడ్డలను, బాధల్లో ఉన్నటువంటి బిడ్డలను, శ్రమల్లో ఉన్నటువంటి బిడ్డలను, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యముతో బాధపడుచున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తంలో కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం. మీరే కనికరించి, క్షమించి, వారి అక్కరలను, అవసరతలను తీర్చి మంచి ఆయుర ఆరోగ్యములను, ఆశీర్వాదం నింపుమని, పంట పొలాలను, పాడి పశువులను, వారి ఉద్యోగస్థితులను దీవించి ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.